మాకు ఇక్కడ ఏం వ్యాపారాలు లేవు, ఏం లేవు, ఉండడానికి ఇల్లు ఏదో కొంచెం భూమి తప్ప ఇక్కడ మాకు ఎటువంటి వ్యాపారాలు లేవు. ప్రతిదీ కూడా ట్యాక్స్ పెడమని ప్రతి నెల మేము అక్కడి నుంచి తెచ్చుకొని మా రోజు ఖర్చులకు కూడా అక్కడి నుంచి వాడుకుంటున్నాం. మన అన్న జర 2500 కోట్ల అన్న ఏడున్నాయో చెప్తే జర అందరికి జర పంచని అన్న వంచడం చెప్పాలి. అదే ఏడున్నాయో ఏడుకెళ్ళి వచ్చినాయో 2500 కోట్లు చెప్తే ఇక్కడ మంచి అభివృద్ధి పనులు చేద్దాం. ఇక గవర్నమెంట్ ఫండ్ ఎందుకు అలిపెట్టే చేద్దాం. ఎక్కడుందో చెప్పాలన్నా జర మీరు అంటే పథకాలు మేము తీసుకొస్తున్నామన్నా అప్పుల ఊళ్ళ రాష్ట్రాన్ని ముంచినా గానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మాట ఇచ్చిన తీరుగా ఒకదాని తర్వాత ఒకటి పథకాలు అన్ని తీసుకొస్తుంటే తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్ లో మీరు ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లే అన్న జరా చూసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే వాళ్ళ గురించి. వాళ్ళు ఏం చేసిండ్రు ఏమనంటే 6 గ్యారెంటీలు ఏడే చేసిందంటే ఇప్పుడే చెప్తాం ఎన్ని చేసినామో చెప్పినాం. మరి మీరేం చేసిండ్రని మేము అడుగుతున్నాం. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చేసిండ్రా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని ఇచ్చిండ్రా? ఇంటిగా ఉద్యోగం ఇస్తా అని ఇచ్చిండ్రా? వాళ్ళ ఇంట్లో మటుకు దండిగా వచ్చినాయి ఉద్యోగాలు, అవునా కాదా? ఇట్లా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా మాటలు చెప్పడమే కానీ ఏమి కూడా చెయ్యలేదు. ఇంకా డబల్ బెడ్రూమ్లు అంటారా, వాటి ముచ్చట అందరికీ తెలిసే, కొత్తగా చెప్పని అవసరం లేదు. కోడిని కట్టేసి వాసన చూసి మరి లేకపోతే ఆ కోడిని వండుకొని తిన్నట్టుగా లేకపోతే కోడిని చూపించి అందరికి భోజనాలు పెట్టిన విధంగా ఎట్లయితే ఉంటుందో అట్లనే డబల్ బెడ్రూమ్ ని చూపించి 1000 మందికి చూపించిండ్రు. కానీ దాన్ని పంచిన దాఖలాలు లేవు. అది ఎన్ని వచ్చినాయి, ఎక్కడ వచ్చినాయి, అది లెక్క తీస్తే మొత్తం ఎంత ఉండదు. అదే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు కొదవలేదు. 3500 ఇల్లు ఆల్రెడీ వచ్చినాయి, కట్టుకుంటున్నారు. వాడవాడ తిరుగుతున్నప్పుడు ఎన్నో కట్టుకుంటున్నవి, కట్టుకొని గృహప్రవేశం చేసుకున్నవి. మరి ఇంకా పూర్తిగా అయిపోకముందే 2వ విడత రానే వచ్చింది. ఏప్రిల్లో వస్తున్న ఇల్లు అర్హులైన ప్రతి పేదవాళ్ళకి నేను చెప్తున్నా 16 వార్డులలో ఇల్లు రావాల్సిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందరికీ కూడా తప్పకుండా ఇల్లు పెట్టించే బాధ్యత నాది. మీ అందరు కూడా మాటిస్తున్నా.